హాయ్ ఎవ్రీవన్. రాష్ట్ర పేపర్ 1 పద్య భాగంలో నుంచి ఫస్ట్ లెసన్ శుభకామన ఎస్సే ఏదైతే గైడ్లో ఉంటుందో అది కొద్దిగా మీకు లాంగ్గా ఉందని షార్టన్ చేసి ఇక్కడ నోట్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో రాయొచ్చు. शुभकामना सारांश। इस कविता में कवि भारतवासियों के लिए भगवान से प्रार्थना करते हैं कि हे भगवान, इस भारत भूमि को पुण्य भूमि बना दीजिए। సో ఈ లెసన్లో కవి భారతవాసులందరి గురించి భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఓ భగవంతుడా, ఈ భారతదేశాన్ని ఒక పుణ్యభూమిగా మార్చండి. आजकल लोग विघ्न बाधायन से अपना జీవన్ బితాతే హే. సో నవేడేస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఎన్నో ఆబ్స్టికల్స్ అనేవి ఉంటున్నాయి. आप विघ्नहारी हो, सबको आश्रय देकर उसके जीवन को सरल कर दो. మీరు ఏ ఆబ్స్టికల్ నన్నా ఈజీగా రిమూవ్ చేయగలరు. అలాంటి మీరు ప్రతి ఒక్కరి లైఫ్ని చాలా ఈజీగా ఉండేలాగా చూడండి. हे भगवान, सब भारतवासियों के नसों में उनके पूर्वजों के पुण्य रक्त प्रवाहित हो रहा है. ఓ భగవంతుడా, ప్రతి ఒక్క భారతవాసిలో వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ బ్లడ్ అనేది ఉంది. ఎవరైతే దేశం కోసం, ఫ్రీడమ్ కోసం పాటుపడ్డారో. సబ్ లోగ్ గుణవాన్, శీల్వాన్, సాహసి, బల్వాన్ బనా దీజియే. ప్రతి ఒక్కరిని చాలా బ్రేవ్గా, స్ట్రెంగ్తన్గా ఉండేలాగా తయారు చేయండి. సబ్ మే సబ్ కుచ్ కర్నే కా ఉత్సాహ దేదో. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే సాధించగలే ఒక ఉత్సాహాన్ని ఇవ్వండి. హర్ ఏక్ కో దూసరోं की वेदनाओं को समझकर సహాయత కర్నే కి శక్తి దేదో. ప్రతి ఒక్కరికి కూడా ఎదుటివారి బాధని అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ని ఇవ్వండి. తుమ్హారా ధ్యాన్ ఔర్ కృపా సదా హమ్ పర్ రహనే దో. మీ దయ, కృప ఎప్పుడు కూడా మా మీద ఉండేలాగా చూడండి. సబ్కో విద్యా, కళ ఏవ కౌశల్య కే ప్రతి ఆకర్షిత్ కర్కే ఆలసీ కో దూర్ కర్ దో. ప్రతి ఒక్కరిలో కూడా మంచి విద్యను నేర్చుకోవాలని, మంచి కళలు నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని వాళ్ళకి ఇవ్వండి. सब लोग सुख और दुख को एक समान मान के सबके मन में రాష్ట్రీయ భావనకు జాగృత్ కరో. సుఖమైన, దుఃఖమైన అన్నిటిని ఈక్వల్గా బేర్ చేస్తూ పేట్రియాటిక్గా తన లైఫ్ని లీడ్ చేసేలాగా ప్రతి ఒక్కరిని చేయండి. కఠినాయోं को सामना करके उत्साह से परिश्रम करने का मन दो. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని కష్టపడి పనిచేసే మనస్సుని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. హమారే శరీర్ కో శక్తిశాలి ఔర్ మన్ కో శుద్ధ్ కర్ దో. సో మా ప్రతి ఒక్కరి బాడీస్ని చాలా స్ట్రెంగ్తన్గా, మనసు ప్యూర్గా ఉండేలాగా చూడండి. किसी भी हालत में, किसी भी स्थान में हम सदा सत्य का पद ना छोड़कर हमेशा हमारे लक्ष्य पर हमारे ध्यान रखने का शक्ति दो. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే మేము ఎప్పుడూ కూడా హానెస్ట్గా ఉండేలాగే చూడండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి బుద్ధినివ్వండి అని కవి భారతవాసి అందరి కోసం శుభకామనాయం చేశారు.